కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలకు త్యాగాలకు దానికి వారసులుగా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడానికి మా వంతు కృషి కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి చైతన్యంతో ముందుకు తీసుకొని పోవడానికి అన్ని విధాల గట్టిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఎవరైతే గొంతుక లేకుండా ఉంటారో, ఎవరైతే పీడనకు గురవుతా ఉంటారో, ఎవరైతే సప్రెషన్ తో బాధపడతా ఉంటారో ఆ బాధపడే ప్రతి వర్గానికి కమ్యూనిస్టు పార్టీలు చేరువ కావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం సిపిఐగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వామపక్ష ఐక్యత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వం ఈ రోజు కాదు, చండీగఢ్ లో జరిగినటువంటి 2000 సంవత్సరంలో జరిగినటువంటి చండీగఢ్ మహాసభలోనే 25 సంవత్సరాల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులంతా ఏకతాటిపైకి రావాలి, ఐక్యంగా పోరాటం చేయాలి, అవసరమైతే కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఏకీకరణ జరగాలి, తద్వారానే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని మొట్టమొదటిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కామ్రేడ్ ఏబి బర్దన్ గారి నాయకత్వంలో ఓపెన్ డాష్ లో కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు ఆ డాష్ పైన ఉన్నాడే సిపిఐ పిలిపించింది. ఆ పిలుపుకు బర్దన్ గారు చనిపోయినా కూడా ఆ పిలుపును భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం ముందుకు తీసుకొని పోవడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఏకం చేయడానికి, కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కావడానికి 10 అడుగులు ఎరిక్కి వేసైనా సరే కమ్యూనిస్టు పార్టీలు బలపడడం ద్వారానే ఈ దేశంలో పేద ప్రజలకు సంపద సృష్టించే వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భావిస్తా ఉంది. డిటెండెంట్గా మారిపోయి అంత ఆ స్థాయిలో వారు పోరాటాన్ని నిర్వహించినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే ఉద్భవించారు. కాబట్టి చాలా గొప్ప చరిత్రకు వారసులుగా ఉన్నాం, ఈరోజు చరిత్రకు వారసులుగా ఉన్నాం. ఆ చరిత్రను మరింత పునరావృతం చేస్తామో లేదో కానీ ఆ చరిత్ర చెడిపోకుండా ఆ చరిత్రను కాపాడడానికి కావాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే పద్ధతుల్లోనే కమ్యూనిస్టు పార్టీ ఈరోజు పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు. వాస్తవం, నేను చిన్న స్థాయిలో ఉన్నప్పుడే చదువుకునేటప్పటి నుంచే ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమంలో పెరిగాను. ఆ ఉద్యమంలో పెరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడే మా మిత్రుడు నాకు నేను మామ అని పిలుస్తా అక్బర్ ఖాన్, వాటికి నాకు విపరీతమైనటువంటి పోటీ ఉండేది. ఆ రోజు అక్కడ పోటీ పెట్టేవాళ్ళు. వాళ్ళేమో శారదానే, నేనేమో రామకృష్ణ జూనియర్ కాలేజీ. ఏది జరిగినా మాకు అప్పుడు ఇప్పుడున్నటువంటి పోటీలు కాదు, అప్పుడున్న పార్టీ నాయకత్వం విద్యార్థి దశలోనే సామాజికంగా ఎట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడిన ఉద్యమ నాయకులుగా తయారు చేయాలని చెప్పి ఏదో పద్మనాభరెడ్డి కూడా ఉన్నాడు. అంతా కలిసి మేమంతా అక్కడ ఉన్నట్టు రాయలసీమకు కృష్ణానది జలాలు మళ్లించాలంటే ఏం చేయాలి అని చెప్పి అలాంటి టాపిక్స్ ఇచ్చి ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతికమైనటువంటి ఏ మార్పు కూడా సంక్రమించలేదు. ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టుల యొక్క ఆలోచనలు, కమ్యూనిస్టుల యొక్క నాయకత్వాలు దేశంలో టాప్ టు బాటం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వారు చేసినటువంటి అనేక ఉద్యమాలే ఈ దేశంలో ఈ రకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాయి తప్ప కమ్యూనిస్టుల యొక్క పోరాటం లేకుండా, కమ్యూనిస్టులు ప్రశ్నించకుండా, కమ్యూనిస్టులు జైళ్లకు వెళ్లకుండా, కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించకుండా 8 గంటల పని విధానం రాలేదు. కమ్యూనిస్టులు కొట్లాడకుండా వేతన జీవులకు వారికి పనికి తగ్గ వేతనం ఈ రోజుకు రావాలని కోరితే అది రాకుండా కేవలం వాళ్ళు లేకుండా జరిగినటువంటిది కాదు. అదేవిధంగా నిమ్న జాతి వర్గాలకు ఇందిరాగాంధీ లాంటి ఒక ఐకాన్ లేడీ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ నాయకత్వం పార్లమెంటు వేదిక కొట్లాడి దున్నేవాడికి భూమి కావాలని, ఈ దేశంలో భూ సంస్కరణ చట్టాలను అమలు చేయాలని చెప్పి ఇందిరాగాంధీ లాంటి నేతలను ఒప్పించి భూ సంస్కరణ చట్టాలను అమలు చేయించి ఈరోజు పేదవాళ్లకు, మధ్యతరగతి వర్గాలకు, అడుగు బడుగు బలహీన వర్గాలకు కనీసం 2 ఎకరాలు 5 ఎకరాలు
6 ఎకరాల వాళ్ళకు పొలాలు ఉన్నాయంటే ఆ భూ సంస్కరణల కోసం కొట్లాడింది కమ్యూనిస్టు పార్టీ.